ఇంద్రజాల ప్రపంచంలో ఓ మహత్తర దృశ్యం సాకారం కాబోతోంది. విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం ఫిబ్రవరి 23వ తేదీన భారతీయ ఇంద్రజాల శక్తిని ప్రతిష్టాత్మకంగా కీర్తించే వేదికగా మారిపోతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు డాక్టర్ బిఎస్ రెడ్డి నేతృత్వంలో ఇండియన్ మ్యాజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ ఇంద్రజాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవ ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఐఎంఏ అవార్డ్స్ సంబంధించిన గోడపత్రికను ఈరోజు విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఇంద్రజాల కళ భారతీయ సంస్కృతి సృజనాత్మకతకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ కార్యక్రమాన్ని తాను తప్పకుండా హాజరవుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిఎస్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విశిష్టతను వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఇంద్రజాలకుడు పిసి సర్కార్ జయంతి ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ డేగా గుర్తింపు పొందడం భారతీయులకు గర్వకారణమని, ఈ కార్యక్రమం ద్వారా ఆయన ప్రతిభను స్మరించుకుంటామన్నారు. ఈ ఏడాది పిసి సర్కార్ కుమారుడు జూనియర్ పిసి సర్కార్ జీవన సాఫల్య పురస్కారం అందించుండగా మరో 10 మందికి దేశీ విదేశీ ఇంద్రజాలకులు ఐఎంఏ అవార్డులు అందుకున్నారు. వారి ప్రతిభ దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా బిఎస్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. దేశము ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రఖ్యాత ఇంద్రజాలకులు సాయంత్రం 5 గంటల నుంచి అబ్బురుపరిచే ప్రదర్శనలతోటి ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేరున్నారన్నారు. ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు విజయ్ కుమార్, ఎంఏ రెడ్డి, సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేస్తున్నారు. ఈ అవార్డుల రాత్రి భారతీయ ఇంద్రజాల కళకు ఓ నూతన చరిత్రను రాయనుందని తెలుస్తోంది. ఇంద్రజాలం అంటే కేవలం మాయే కాదు, అది ఒక కళ, సృజనాత్మకత, మానవాతీత ప్రతిభకు నిలయమని ఈ వేడుక మరోసారి నిరూపించబోతా ఉంది.